ఉమ్. అడగండి. అమ్మ, అంటే సాధన లేకుండా ఉమ్. ఆధ్యాత్మికత ఎలాగా అసలు తెలుసుకోగలమమ్మా? అంటే అది డౌట్ అమ్మా. అంటే సాధన అనేది ఏదో ఒకటి, అంటే కృష్ణమూర్తి గారు ఇప్పుడు మనకి చెప్పేది అది అంతే కదండి. సాధన అని మనం పెట్టుకున్నది సాధనే కాదండి. ఉమ్, రాముడిని జపం చెయ్యి అంటే రామ 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 అంటూనే ఉంటారు, మళ్ళీ పనులన్నీ తప్పులుగా చేస్తున్నారు కదా. అక్కడ సాధన అవునమ్మా. అంటే ఏంటంటే మన అవేర్నెస్ పెరగాలి. ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, మన్ని మనం చూసుకోవడం ఎరుకతో రావాలి. అర్థమైందండి? ఓకే అమ్మా. అంటే మనం ఏం చేస్తామంటే అంతా చూస్తాం, అన్ని మనం చూసుకోం. చూసుకోవాలంటే అక్కడ ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఉంటే కదండి మనం దాన్ని చూసుకోగలుగుతాం. మనమే ఎమోషన్స్ లో ఉంటే అందులో కొట్టుకుపోతాం. ఆ చూసుకోవడంలో చాలా ఉంది కదా. అవునమ్మా. అంటే భవిష్యత్తు కోసం కానీ లేకపోతే గతం కోసం కానీ ఉన్నప్పుడు మైండ్ ఆలోచనలో పడి ఆ అసలైన తత్వాన్ని వదిలేస్తుందంటారమ్మా. కదా, మనం ఆలోచించేవన్నీ గతం బేస్ తోటే ఉంటాయి మన ఆలోచనలు. అదే అమ్మా. అయితే మనస్సు ఎప్పుడు కూడా దానికి వాసనలు ఉండబట్టి ఎక్కడైతే గత జన్మలో మనకి అట్రాక్షన్స్ ఉన్నాయో అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు ఒక నామస్మరణ చేయడం వల్ల ఏంటవుతుందంటే మళ్ళీ మళ్ళీ మనస్సునట్లు లాగుతూ ఉంటారు. అర్థమైందా? అది ఇంకో దగ్గరికి వెళ్ళిపోకుండా అదొక టెక్నిక్. అప్పుడు మళ్ళీ మన మనస్సు వెళ్ళిపోయిందన్న అవేర్నెస్ మనకు ఉండదు కదా. అవునమ్మా. అవునమ్మా. అందులో లీనమైపోతాం. చాలా సేపటి వరకు తెలియదు ఎటో వెళ్ళిపోయిందని. అందువల్ల మళ్ళా తెలియదు. అప్పుడు దానికి మళ్ళీ ఎక్కడ ఇలా వెళ్ళిపోయింది సుమా అని తెలుసుకుని లాగుతూ ఉంటాం. అది కాకుండా నిరంతరం ఏవేవో దుష్ట ఆలోచనలు బదులు ఒక నామస్మరణ చేసుకోవడం వల్ల ఏకాగ్రత ఉంటుంది, పరిశుద్ధత్వం ఉండొచ్చు. ఇష్టం ఉంటే చేసుకోవాలి, అది ఇదే చెయ్యమనేం లేదు. అవునమ్మా, అర్థం అవుతుంది. ముఖ్యమైనది మాత్రం మనస్సు దాని ఇష్టమైనట్టు వెళ్ళిపోయి మనకి దాని బంట్రోతుగా ఉన్నంత కాలం అక్కడ ఏమీ లేనట్టే లెక్క. ఆ మనస్సు యొక్క గుడ్ సర్వెంట్ గా పనిచేస్తూ ఉంటాం జీవితం అంతా. ఇంకెవరైనా? భార్గవి గారు మీరేం అడగరా? వింటున్నాను అమ్మగారు. ఉం. నెక్స్ట్ వీక్ ఏమైనా అడుగుతాను. అడగచ్చు, పర్వాలేదు. అలాగే అమ్మగారు. మీరు అడిగింది అందరికీ హెల్ప్ అవుతుంది. నాయుడు గారు మీరు అడగొచ్చు. రాజేష్, సింపుల్ గా ఆలోచించి ఏమైనా అడగండి, బోల్డ్ ఉంటాయి కదా. రాధ గారు మీరు అడగొచ్చు. అమ్మా నమస్కారం అమ్మా. ఉం. చెప్పండి. అది ఇప్పుడు అంటే ఇప్పుడు స్పిరిచువాలిటీ తర్వాత భౌతికత అంటే రెండు ఒకటే అంటున్నారు. అంటే ఈ లివింగ్ లో ఉంటున్నప్పుడు అంటే ఇప్పుడు అండం మేము ఒక కాదు, మనం ఫీల్ అవుతున్నామా అక్కడ మొదలైంది. వాళ్ళు వీళ్ళు అండం కాదు, ఆ వేలో నేను ఉంటున్నానా అక్కడే కదా అసలు జీవితం. అవునమ్మా అవునమ్మా
అండం అంటే ఈ అందరూ అండర్స్టాండింగ్ అనేది అందరికీ ఉండాలి కదమ్మా. అవి అంటే వేరండి. అందరూ ముందు అంటే ఇప్పుడు నాతోటి మనకి సంబంధం, ఆధ్యాత్మిక జీవితం నాతోటి మొదలవుతుంది కదా. మిగతా వాళ్ళకు ఉండాలా వద్దా వాళ్ళు చూసుకుంటారు, ఎవరిది వారి కదండి. అవునమ్మా, అవునమ్మా. అంటే నా ప్రయాణం నాకు కరెక్ట్ అనే అనిపిస్తుంది. ఆ ప్రయాణం అందరికీ కరెక్ట్ అని అనిపించకపోవచ్చు కదా. దాంతో మనకు సంబంధం ఏంటి? అందరి యొక్క గుడ్ విల్ తో మనకు సంబంధం ఏంటి? వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ తో మనకు సంబంధం ఏంటి? అంటే అక్కడ వైరాగ్యం ఎక్కడ? వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళందరూ గుడ్గా నా ఒపీనియన్ నా పట్ల ఉందా లేదా, ఇవన్నీ మనకు అనవసరం. అవునమ్మా. వాళ్ళు పొగడ్తలు వీళ్ళు పొగడ్తలు గడ్డిపోచలా తీసి పారేసారు అనుకోండి, మీకెందుకు వాటితోటి? నేను రైట్ చేస్తున్నానా లేదా, అదే మనం చూసుకోవాలి. దానికి 100 మంది పొగడొచ్చు, 100 మంది తిట్టొచ్చు, మనకి సంబంధం ఏంటి? పొగడ్తలో అవమానం అని కాదు, అలా అని తీసుకోవట్లేదమ్మా. దాని గురించి అని కాదు, అలా తీసుకోవట్లేదు. కాదు. అవును. వాళ్ళందరూ అలా అనకపోతే మనకి సంబంధం ఏంటి? యాక్సెప్ట్ అంటే చేయకపోతే ఇప్పుడు సంబంధం ఏంటి? ఏ ఆధ్యాత్మిక వ్యక్తికి కూడా ఎప్పుడు చుట్టుపక్కల యాక్సెప్ట్ చేయకుండానే ఉంటుంది సామాన్యంగా, ఎవరి లైఫ్ చదివినా అవునమ్మా, స్వంత వాళ్ళే అసలు అపోనెంట్ గా ఉంటారు. కరెక్ట్ అమ్మా, అవునమ్మా. నా లివింగ్ నాకు హాయిగానే ఉంది. అంటే నేను ఏదైతే ఎంపిక చేసుకుని, అంటే ఎంపిక కాదు, నాకు అలా అలా నిర్ణయింపబడి ఉందో అది బానే ఉంది. నాకు పరంగా నేను బానే ఉంటున్నాను. బట్ వర్క్ అంటే అన్ని కోణాల్లో నాకు ఎక్కడ అంటే డిస్టర్బ్ బాగానే రావట్లేదు. ఉంటున్నాను అంటే అర్థం ఏంటి? హాయిగా సరళంగా ఉంది. అంటే నేను ఏ వేలో వెళ్తున్నానో ఆ వే నాకు డిస్టర్బెన్స్డ్ గా లేదు. బట్ నేను చూస్ చేసుకున్న మార్గం మీకే అనేది కాదండి, నా ప్రతి చేత చూస్ ఒక్కరికి వాళ్ళ చేయబడ్డ వే మార్గం. వాళ్ళకి బాగానే ఉంటుంది కనుకే వాళ్ళది వాళ్ళు అలా ఉంటారు. మనం అలా కాదు. చూడవలసినది ఏంటంటే, ఏవైతే నార్మ్స్ చెప్పారో, అంటే ఆ వైరాగ్యం ఉందా లేదా, అటువైపు నేను ప్రయాణిస్తున్నానా లేదా, కదండి. నాకు బాగానే ఉంది, నేను వైరాగ్యం లేకపోయినా ఏంటి, నాకు భార్యతో బంధం ఉన్నా లేకపోయినా, నా పిల్లలే ముఖ్యమైన, నాకు బాగానే ఉందని అంటాడు అందరూ. అది కాదు అక్కడ. ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళ్తున్నప్పుడు ప్రాక్టికల్ ఇబ్బందులు అన్న టాపిక్ కదా మనం మాట్లాడుతున్నాం. నాకు బాగానే ఉంటాయి, అవును. అందరూ ఒక దుర్మార్గుడు హత్యలు చేసిన వాడు ఐఎమ్ హ్యాపీ విత్ మై వర్క్ అంటాడు. అది కాదు కదా. దొంగతనం చేసిన వాడు ఐఎమ్ ఓకే జస్టిఫై చేసుకుంటాడు, నేను ఇందుకే చేశాను దొంగతనం, హీఈస్ ఓకే. అది కాదు కదండి. నేను అనేది మీకు అంటే అర్థమైందా? ఇప్పుడు నేను ఆ, ఒక ఒక ఆశ్రమ వాతావరణంలో ఒక 10 రోజులు ఉంటానమ్మా. నేను ఉండిపోదామని నిశ్చయించుకున్నాను. ఆ బట్ ఎందుకు అంటే అది ఉన్నత స్థితులకు తీసుకువెళ్ళడానికి మార్గం అవుతుందని. సేమ్ టైమ్ నా నేను ఫ్యామిలీలో ఉన్నాను. ఇప్పుడు నేను కుటుంబంలో ఉన్నాను. ఇప్పుడు నాకు అక్కడున్న హాయిగా ఉంది, ఇక్కడున్న హాయిగా ఉంది. నేను ఎక్కడ అక్కడ ఉండాలని నిశ్చయించుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎలా మిమ్మల్ని కుటుంబం ప్రశాంతంగా ఉంటారు. వదిలేసి ఎవరు వెళ్ళమనలేదు, బంధం వదలమన్నారు కానీ. అంతేనా? కుటుంబం వదిలేసి ఎక్కడికో పారిపోమని ఎక్కడా చెప్పలే. ఎక్కడికి పారిపోయినా ఈ బాడీ మన మనసులో వాసనలు ఉంటూనే ఉంటాయి అవునమ్మా. కనుక అది ఎవరూ చెప్పలే. జస్ట్ జస్ట్ నా మీ ప్రజెంట్ వాసనలు నా మీ ప్రజెంట్ బంధాలు బాడీ ఎంతవరకు నా ఉన్నాయని మీరు నా చూసుకోవాలి. ప్రజెంట్ బాడీతో నా ప్రజెంట్ అనేది బాడీతో ఒక ఆశ్రమంలో ఉన్నట్టే, నేను ఇక్కడ ఒక ఆశ్రమ వాతావరణంలో అని ఉన్నాను. మీరు ఈ హిప్నటైజ్ వాతావరణంలో ఉంటే చేసుకుంటున్నారేమో, ఎందుకంటే మీ హిప్నటైజ్ కొడుకునేదైనా అంటే కాదు, మీకు బాధేస్తోంది కదా. మీ హిప్నటైజ్ కాదు. వాడి ఎందుకంటే స్టేట్ వినండి వినండి, చెప్పానమ్మా నేను. మీ నేను మీ మీ బాధపడలేదమ్మా. కొడుకులో దోషం చూడలేరు మీరు. మీరు ఏమనుకుంటున్నారమ్మా అంటే, ఒకసారమ్మా నేను స్టేట్ చెప్పాను. స్టేట్ చెప్తేనే కదా మీకు అర్థమవుతుంది, మీకు కాదు ఎవరికైనా అర్థమవుతుంది. అది ఒక్కసారి వినండి, మీరు వాడి స్థితి చూసుకోవడం అలా చెప్పాను, పార్షియల్ గా ఉంది. మీరేమనుకున్నారు. ఒకసారి నాయుడు గారు, మనం మనం కొన్ని రకాలైన కాన్సెప్ట్స్ తో మనం చూసుకుంటున్నాం, మనం ఇంకా లోతుగా చూడాలి. అది చాలదు కదా. అందుకే కృష్ణమూర్తి గారు డీప్ అబ్జర్వేషన్, సర్ఫేస్ లెవెల్ మైండ్, షాలో మైండ్ అన్నారు.
డీప్ గా వెళ్ళాలి మనం. కర్మ అలా తాలూకా బలం బలం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రెజర్ అంటే ఒక్కసారిగా ఒకేసారి స్టేట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ అయిన ఎనర్జీని ఇప్పుడు మీ స్థితిని మేము మీ ఇప్పుడు మీరు నా చెప్తున్న స్థితి అవన్నీ స్టేట్ని కాదండి, మీరు అది కాదు, ఒకసారి అది జాగ్రత్తగా కదమ్మా వినండి. నా అది స్థితి కూడా కదమ్మా మరి ఎవరికి మీరు అలా ఏం చెప్తున్న తెలియదు స్థితిని కదా. నేను అవగాహన చేసుకోగలగాలి కదమ్మా ఆ స్టేట్ నాకు లో కాదు, నేను ఇక్కడ ఇక్కడ ఉండగలగాలి కదా ఒక్కసారి అప్పుడు మీరు నాకు సరిపోద్ది మాట్లాడిన, ఎనర్జీ. ఒకసారి ఆపండి. మీరు ఏమన్నారు? నేను ఓకే అన్నారు. ఆ ఓకే అన్నది సర్ఫేస్ లెవెల్లో చూస్తున్నారు కదా. డీప్ లెవెల్లో నా కొడుకుని తిట్టినా, పక్కవాడి కొడుకుని తిట్టినా నాకు సంబంధం లేదని ఉండగలుగుతున్నారా? అక్కడే మీరు ఫెయిల్ అయిపోతున్నారు కదా. అదే చెప్తున్నానమ్మా ఆ స్థితి రానప్పుడు ఆ ఆ రానప్పుడు ఆ కాదు, ఒకసారి ఎనర్జీని నేను వినండి. అయితే తీసుకున్నాను. రానప్పుడు చెప్పండి. లేదండి. రానప్పుడు కాదు. ఎందుకు రావట్లే? నేను నేను ఈ శరీరానికి సంబంధించిన వాడు నా వాడు అని నేను గట్టిగా పెట్టుకున్నాను కదా. దాన్ని మనం చూడాలి. రాదు అని దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకోవడం కాదు. ఈ క్షణం రాలేదు, అవగాహన చేసుకుంటే ఎందుకు రాదు? ఏం చేసినా నేను గట్టిగా పట్టుకుంటాను. వైరాగ్యం నేను పక్కని మటుమాయం చేస్తాను. నాకు ఆధ్యాత్మికత రావాలంటే రాదండి. అది కాదమ్మా నాకు నా వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ లేవు అంటున్నానమ్మా. అవును, నేను అలా రాదు. అని ఎందుకంటే నేను ఏ ప్రకృతి మోహాలు విరుద్ధంగా ఆశించి, వినండి వెళ్ళట్లేదే. వినండి, ఆ మాట తప్పు. ప్రకృతి విరుద్ధంగా నేను ఒకసారి వింటారా? వెళ్ళట్లేదమ్మా. ఆపండి, మాట్లాడే చెప్పండమ్మా. ఆపండి. నేను చెప్పండమ్మా. అనుకున్నట్టుగా నేను అవ్వడం కాదండి ఇక్కడ జీవితం. అదే చెప్పాను, ఓ దొంగకి తను కూడా తృప్తిగానే ఉంటాడు దొంగతనం చేసి కుటుంబాన్ని పోషించడంలో. అది కాదు. ఇక్కడ మీకు అర్థమైందా అందరికీ నేనేంటి ఖండిస్తున్నాను అన్నది? నేను తృప్తి పడిపోవడం కాదు. అలా మనం తృప్తి పడితే మనకి ముందుకు ప్రోగ్రెస్ ఉండదండి. అలాగే మనం ఎన్నో అధర్మాలు చేస్తూ ఉంటాం ఈ మోహాలతో. వాటికి మనం తృప్తి పడతాం. అలా ఎవరైనా చేస్తారు కదా. అది ఆధ్యాత్మిక జీవితంలో పనికిరాదు. ఇప్పుడు భార్య ఏం చెప్పినా బాగుంటుంది మనకి. భార్య అధర్మం చెప్పినా నాకు పర్వాలేదండి, నాకేం పెద్ద కష్టం కూడా కాదు అంటే, ఇలాంటివన్నీ అతి సూక్ష్మంగా మనం తెలుసుకోవాలి. ఆ ప్రభావం నా మీద ఎలా వెళ్తుంది. నాకు రైట్ చేయాలని ఉంటే కదా. అలాగ మనం ట్యూనప్ అయిపోతున్నాం. ఆ యాస్ట్రల్ బాడీకి మన బాడీ ట్యూనప్ అయిపోతుంది. అందుకని మనం చాలా ఎరుకతో జాగరూకతతో మనని మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇవాళ ఎందుకులే బయటికి వెళ్ళడం, ఇంకా ఎవరెవరో చూస్తారు, నువ్వు హాయిగా ఇంట్లో ఉండంటే, ఆ భార్య చెప్పిన మాట ఈ బాడీకి కూడా బాగుంటుంది, నాకు బాగానే ఉంది కదండి, నేను అందుకే ఉండిపోయాను. అంటే అలాగ మన మనస్సులు మోసం చేస్తాయండి. మీదే కాదు, అందరికీ. అది మనం ఎరుకతో చూడాలి. అదే కృష్ణమూర్తి గారు వివేకం అనే చాప్టర్లో, వెదర్ ఇట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ ఆర్ నా కోరిక లేదా శరీరాల కోరిక చూసుకోండి అన్నారు. అంత జాగరూకతతో చూసుకోవాలి. ఆ రకంగా అందరూ హ్యాపీగానే ఉన్నారు. అన్హ్యాపీగా ఉండి ఆధ్యాత్మికతలోకి రాక్కర్లే కదండి. అన్హ్యాపీగా ఉండడం వల్ల వచ్చారనుకున్నారేంటి? ఎవరి జీవితాల్లో వాళ్ళు బాగానే ఉన్నారు. మీకంటే తృప్తిగా జీవిస్తున్నారు. ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా? మీకు ఆన్సర్ అర్థమైందా అందరికీ? మనం మన నాకు వేలో మనం అర్థమైంది. బాగానే ఉంటాం, తృప్తి పడిపోతున్నాం. కానీ అదా మనకు కావలసినది? అందుకే శాస్త్ర ప్రమాణం అన్నారు. ఆ రకంగా నా లైఫ్ వెళ్తుందా లేదా అనేది మనం, వైరాగ్యం లేదు, ఆ వైరాగ్యం లేకపోయినా పర్వాలేదు, ఓకే అని మనం పెట్టుకుంటే, అదే మరి ఆదిలోనే హంసపాదు అంటే స్టార్టింగ్ లోనే బ్రేక్ వచ్చింది. ఓకే రాజేష్, ఏమైనా అడుగుతారా?
అంటే మోహం వలన బంధం పెట్టేసుకొని ఆ బంధంతో తృప్తి పడేస్తున్నాం. చేసిన పని అది తప్పైనా ఒప్పైనా అది మనసు చేసే హిప్నటిజం. అంతే అవును. కదా మేడం? అవును. అంటే మనకి నార్మ్స్ కూడా అలాగే ఉంటాయి అప్పుడు. ఓకే. ఏమిటైపోయింది, పిల్లల మీద నాకు మోహం ఉంటే, భార్య మీద మోహం ఉంటే వాట్ ఈజ్ రాంగ్ అనిపిస్తూ ఉంటుంది. అలా అది నేను ఓకే అండి అని ఫీల్ అవుతాం. సో మరి ఇంకేముంది ఇక్కడ ప్రగతి? అందరూ ఆనందంగానే ఉన్నారు ఆ లెక్కని. ఎవరు బాధల్లోంచి ఆధ్యాత్మికతలోకి వచ్చేయమని చెప్పట్లేదు కదా. ఎవరి వేలో వాళ్ళు అవును మేడం. తృప్తిగానే జీవిస్తున్నారు. ఇక్కడ నా కోరిక శరీరం కోరిక అని చూసుకోమన్నారు కదా మేడం. ఉమ్. ఆ నా అనే కోరిక ఆలోచన నుంచి పుట్టింది అన్నారు. నిన్న ఆలోచనే సపరేట్ చేసి చూస్తుంది. కాదు, ఆలోచన నేను నేను ఆలోచించి పోతుంది గట్రాలు అని ఆయన అనలే. ఆయన ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ లో అలా చెప్పారు. ఈజ్ ఇట్ ద బాడీస్, శరీరాలు కోరుతున్నాయా, నా లోపల ఓకే. నుంచి అసలైన నేను ఉపకారం చేయాలని అనిపిస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తారు సర్లేండి, ఇంకోళ్ళు చేస్తారు. మనకు కూడా అనిపిస్తుంది అవును కదా, హాయిగా పడుకోవడం వదిలేసి ఎందుకు వెళ్ళడం. అది నాదైన నా అంతర్గత స్థితిలోంచి వచ్చిందా, ఇలాంటి బయట ఉన్నటువంటి బాడీస్ కంఫర్ట్, చలి వేస్తోంది బయటికి ఎందుకు వెళ్ళాలి, పడుకుంటే బాగుంటుంది, శరీర సుఖం ముఖ్యం కదా, ఓకే ఐఎమ్ ఓకే అనుకుంటాం. ఇలాంటివి మనకి ఆయన చూపెట్టారు. అలాగే మనని బాగా పొగుడుతూ అలా ఉంటే మనకు చాలా బాగున్నట్టు ఉంటుంది అక్కడ. కానీ ఏమి హాని జరుగుతోందని మనం చూడటంలే. అందుకే షాలోగా కాదు, లోపలికి చూడడం అలవాటు అవ్వాలి. ఆధ్యాత్మికంగా మార్గంలో డెప్త్ లో ఎప్పుడూ లోతు లేని తనంతో జీవించడం కాదు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ కి మన మీద పవర్ ఎక్కువ కాన్షియస్ మైండ్ కంటే. నేను ఒకటి అడుగుదాం అనుకున్నామ్మా. అడగండి. మొన్న ఒక ఇన్సిడెంట్ గురించి మీకు చెప్తాను. మీరు ఒక ఆవిడ అడిగేటప్పుడు రాధగారు అందరూ ఒకసారి వినండి, అందరికీ చెప్తున్నాను. నేను అనుకున్న ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం కాదు, కొత్త ఆన్సర్ వస్తే దాన్ని వినగలిగే స్థితి మనకి రావాలి. నేనెలా నాకు ఏ ఆన్సర్ ఆలోచించానో ఆన్సర్ అలా రావాలి, ఐఆమ్ ఆల్వేస్ రైట్ అన్న భావన పక్కన పెట్టాలి. అదేం కాదమ్మా, మీరు చెప్తే అది కరెక్టే ఉంటుంది. ఆ ఉద్దేశంతో అడగట్లేదు, నేను చెప్తున్నాను జస్ట్. మామూలుగా అందరికీ చెప్తున్నానండి, ఎందుకంటే సామాన్యంగా ఆ సెన్సిటివిటీ ఏంటంటే నేను అనుకున్నాను కదా అదే రైట్, ఆ వాళ్ళకి ఏమర్థం అవుతుంది నా స్థితి, అలాగా ఆలోచించి నా మనస్సు చెప్పిన వేలో నేను రైట్ చేస్తున్నాను అని ఒక రకమైన భావన ఉంటుంది. అందుకని నేను అందరికీ చెప్తున్నా, మీ ఒక్కరికే కాదు. ఓకే. అవునండి. ఒక 2 నిమిషాలు ఆగిరంటారా? కొంచెం తలపేసి కొంచెం కొంచెం తలపేకే. అయితే అమ్మా, ఉమ్. పంపించా ఒక అమ్మాయి కావాలంటే, పని అమ్మాయి పంపించాను. పంపించాక ఆ అమ్మాయి, నేను అనుకున్నాను అమ్మాయికి పని అవసరం ఉంది, డబ్బులు అవసరం ఉంది. ఏంటండి అసలు స్టార్టింగ్ ఏమిటి, నాకు ఒక్కసారి చెప్పరా? ఏం లేదు, ఒక ఆవిడ తనకు పని అమ్మాయి కావాలి, ఇంట్లో పని చేసుకోవడం కష్టం అవుతుంది అని మా ఇంటికి వచ్చి చెప్పింది. మా కోడలతో చెప్పింది, నాకు చెప్పింది. సరే, ఈవిడకి చాలా అవసరం ఉంది, ఊరెళ్ళి చేసుకోలేకపోతుంది పని అమ్మాయి ఊరెళ్ళి అని ఒక పని అమ్మాయిని నేను పంపించాను ఆవిడ ఇంటికి. ఈ అమ్మాయి ఫుల్గా నేను చెప్పాను పెట్టుకుంటుంది తప్పనిసరిగా. ఈ అమ్మాయి వెళ్ళింది. వెళ్ళేసరికి ఆవిడ లేదు అక్కడ, ఇంట్లో లేదు. తన కూతురు ఉంది. ఆ అమ్మాయి సరే అంట్లు తోమని చెప్పిందంట. ఈ అమ్మాయి అంట్లు తోముతుంది. ఆమె బయట నుంచి వచ్చేసి, నువ్వేంటి నేను లేకుండా వచ్చి నువ్వు అంట్లు తోమేస్తున్నావు,
అని చెప్పి మందలించిందంట. ఒక్క నిమిషం ఆగురా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగురా అని అన్నదనమాట. ఆయన నీకు చిన్న పాప ఉంది, నేను నిన్ను పెట్టుకోను అని చెప్పి ఆవిడ మందలించి పంపించేసింది. నాకు అవసరం లేదు. అప్పుడు నాకు ఫస్ట్ ఫస్ట్ ఏమనిపించింది అంటే, అరే నేనేం ఉపకారమే కదా పంపించాను, మనిషి కావాలంటే ఇందులో తప్పేమన్నా చేశానా అని ఇప్పుడు మీరు చెప్తున్నట్టే నేను నా లోపల ఆలోచించుకున్నాను. నేను చెప్పనా ఆలోచించినప్పుడు రాజగారు, నేను ఆ, చెప్పనా, ఆమా, ఆ, మనిషిని పంపించడం వరకే మన పని, మిగతా ఆ, మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనకి నచ్చిన నేనే వ్యక్తి ఎక్స్పెక్ట్ మరొకరికి, జాగ్రత్తగా వినండి. ఎక్స్పెక్ట్ చేయటం లేదు ఇక్కడ. అంటే కాదు, ఏమైందంటే ఆవిడ ఆమె నా ఫోన్ చేసి, అమ్మ మీరు పంపించారు, ఆవిడ నన్ను ఎలాగో మాట్లాడింది, నాకు నచ్చలేదు, నాకు బాధ కలిగింది ఆవిడ మాట్లాడిన దానికి, ఉమ్. నొప్పి కలిగిందని నాకు ఫోన్ చేసి తను చెప్పింది. ఒక నిమిషం ఆగే అని చెప్పింది. చెప్పడంతో అప్పుడు నేను ఆవిడ గురించి ఆలోచించినప్పుడు అప్పుడు అర్థమైంది, మూలల్లోకి వెళ్ళగలిగాను. ఏంటి అంటే వాళ్ళు కొంచెం హాయిఫై వ్యక్తులు, అవతల వాళ్ళని చాలా తక్కువగా, కొంచెం తక్కువ చూస్తారు, వాళ్ళ పైన వేరే వాళ్ళు తక్కువ మీకు అనే అనవసరం భావంతో కదా. నేను అనేది ఇప్పుడు మనకెంతో నప్పినటువంటి వ్యక్తి మరొకరికి నప్పకపోవచ్చు. ఆ విషయాన్ని మనం వదిలేయాలి. మనం పంపించిన వరకే మన పని అయిపోయింది, ఇంకా అక్కడితో. వాళ్ళు నేను యాక్సెప్ట్ పట్టుకొని చెయ్యొచ్చు. ఒకసారి కూర్చోలేదు. వినండి రాధగారు జాగ్రత్తగా. ఉమ్, మిగతా ఉమ్, ఫలితాన్ని మీరు ఎందుకు ఆశిస్తారు? వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. మనం ఉపకారం ఆ 100% అది ఎప్రూవ్ అవ్వాలనుకోకూడదు. ఏదైనా పని అది మనిషి కాదు. అవనండి. నేను ఇక్కడ అడగాలనుకున్న ప్రశ్న ఇది కాదు. ఉమ్. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఆవిడ అలా అన్నందుకు నేను ఏమీ ఫీల్ అవ్వట్లేదు, అదంతా కాదు. నేను నా లైఫ్లో నేను ఏదైనా మంచి ఆలోచించి చేయాలనుకున్నప్పుడు అది ఈ విధంగా వస్తుంది, రివర్స్ వస్తుంది నాకు. ఎప్పుడు చూడండి, నేను చాలా సార్లు చెప్తుంటా, ఒకసారి అంటే నాకు రాజుగారు, పెద్దగా మీరు అంత మళ్ళీ మళ్ళీ లోకజ్ఞానం ఏం నేనే లేదు. ఒకసారి వినండి. ఏది నేను వద్దంటున్నానో దాంతో మీరు లంపటం పెట్టుకుంటున్నారు. మీరు నిష్కామంగా చేయట్లేదు. నిష్కామంగా చేయడం అలవాటు చేసుకోండి. కృష్ణుడు నిష్కామ కర్మే చెప్తున్నాడు కదా. ప్రతి పాయింట్ లో కూడా మనం చేయడం. ఇప్పుడు భోజనం పెట్టారు, ఏం భోజనం పెట్టావు అన్నాడు అనుకోండి, ఓకే, పెట్టడం వరకే మీ పని. ఉమ్, అలాగే మీరు ఏదో అడిగారు అంటే అది ఉమ్, అందరూ దాన్ని పొగడాలని నేను ఆశించకూడదు. మీకు ఉమ్, అర్థమైందా? అలాగే నేను ఉమ్, చేసిన పని రైట్ అవుతుంది అనే కాదు, ఇంకో యాంగిల్ ఉంటుంది, అది నేను చూడకపోవచ్చు. ఉమ్, మనం చూడం చాలా యాంగిల్స్. అందువల్ల ఆ ఫలితం, అది అది కూడా ఫలితం ఆశించడమే కదా. దాన్ని వదిలేయండి. నా పని ఎంతవరకు, ఇప్పుడు చూడండి, ఒక ఆమె అదే ఏదో పండిచ్చి, ఇందాక ఇచ్చాను కదా ఆ పండులో ఇది ఇంకోరికి ఇయ్యంది. అప్పుడు ఎవరైనా అలా అన్నా, నువ్వు ఇచ్చావు కదా, నాకు కదా ఇచ్చావు, ఇచ్చావు కదా, ఇంక నీకు ఉమ్, అధికారం లేదన్నాను. అంతే. అలాగా మనం ఏంటంటే ఇచ్చేసినప్పుడు వదిలేయాలన్నీ. అది వాళ్ళు ఉమ్, తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, మీకు వ్యతిరేకం రావచ్చు, మీకు అనవసరం అవన్నీ. మీరు చెయ్యవలసిన ఉమ్, వేలో మీరు చేశారు, అయిపోయింది, మీకున్న ప్రేమ కొద్దీ. దట్స్ ఆల్. అది ఫలితం ఉమ్, ఇలా ఉండాలని ఆశించకండి. అది నెగటివ్ గా ఉండొచ్చు, పాజిటివ్ గా ఉండొచ్చు, మనకు అనవసరం. ఉమ్. అది మీరు ఎప్పుడైతే వదిలేస్తారో మీరు హాయిగా ఉంటారు. అంతేగాని అందరికీ ఫలితాలు బాగుండి హాయిగా ఉండట్లేదు. అందరికీ వస్తాయి ఇలాంటి ఫలితాలే. సరే మీరు అమ్మా, థ్యాంక్. చెప్పగలిగారు. చాలా మంది జీవితంలో ఇలాగే ఉంటుంది. వీళ్ళు అనుకున్నది ఇంకొకళ్ళకి నచ్చదు. వాళ్ళకేమో ఏంటి ఇలాంటి పని చేసావని తిడతారు. ఓకే, యాక్సెప్ట్ చేయడమే. చేయడమే మన పని. అక్కడ మనకి అవమానం వచ్చినా సన్మానం వచ్చినా దాంతో మనకు సంబంధం లేదు. అది వాళ్ళ గొప్పతనం. ఇప్పుడు లెక్చర్ ఇవ్వడమే నా పని. ఏమి ఇచ్చావు, అడ్డదిడ్డంగా మాట్లాడావు అన్నవారు అనుకోండి, ఓకే, ఆహా బాగా మాట్లాడావు అంటే వాళ్ళ సంస్కారం బట్టి వాళ్ళ అవగాహన చేసుకోవడం మీద ఆధారపడి ఉంది అది. అంతేగాని బాగా మాట్లాడావు అనాలని ఎందుకు ఆశించాలి నేను?
నేను ఆశించినప్పుడు నాకు బాధ ఏముంది? నేను కరెక్ట్గా మాట్లాడేనా లేదా? సరి అయిన విధంగా చెప్తున్నానా లేదా ఆ సత్యాలన్నిటినీ? అదే నేను కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప వాళ్ళు పొగిడేరా పొగడలేదా ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. అలా పట్టించుకుంటే ఒక అడుగు ముందుకు వేయలేం. ఎప్పుడు హత్తే మిగులుతుంది అందరికీ, నీకే కాదు అందరికీ. హట్ అనేది ఉంటూనే ఉంటుంది. హట్ ఎప్పుడు వస్తుంది? మనకు అహం ఉంటేనే హట్. అది సూక్ష్మతరమైన అహం. ఇందులో కూడా అహంకారం ఉందంటారా? సూక్ష్మంగా ఉన్నదే, లేకపోతే హట్ ఎందుకు అవుతామండి? ఇంకెవరినైనా అంటే హట్ అవ్వంగా, మన అంటేనే హట్ అవుతున్నాం అంటే దేర్ ఈస్ సమ్ ఈగో. నేనేం హర్ట్ అవ్వలేదు, కాకపోతే అమ్మాయి నా వల్ల బాధపడింది కదా అనిపించింది అవన్నీ నాకు. మీకెందుకు అసలు? మీ వల్ల అన్న దగ్గర అంత కూడా అది అహమే. ఏమంటారు? ఉమ్, ఆ అమ్మాయి జీవితంలో ఎన్ని బాధలు పడుతోందో మీకెందుకు అవన్నీ? మీరు చెప్పాల్సింది చెప్పారు, అయిపోయింది. ఉమ్, అటుపక్క వ్యక్తిని దోషంగా ఎందుకు అనుకుంటారు? వాళ్ళ సంస్కారాలకు నచ్చలేదు, ఓకే. మీకు నచ్చిన వ్యక్తి వాళ్ళకి నచ్చాలని ఏమైనా ఉందా? ఉమ్. ఇప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఏమీ లేకుండా అందరితో నేను దూరంగా ఉండి నా హట్ వల్ల అన్న కాదు, దాన్ని నేను వదిలేయండి. ఎవరికి అది ఏమీ మీకు ఎందుకు వస్తుంది ఆ డెసిషన్ అంటే, చెయ్యలేను. హట్ అవ్వడం మానేయండి ముందు. ఉమ్, హట్ట ఎందుకు అవుతున్నాం? అహం ఉంటుంది సూక్ష్మతరంగా. అది ఉమ్, తీసేస్తే ఎంజాయ్ చేస్తాం లైఫ్. ప్రతి క్షణం ఎంజాయ్మెంటే. ఎక్కడికి మీరు ఈ పనులు ఆపేసి కాదు ఇక్కడ ఉండాల్సింది. హర్ట్ తీసే అంటే ఈ ఇగో అనే దాన్ని సూక్ష్మతరంగా కూడా తీసేయడం ఏంటి? వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్. కరెక్ట్ గా నేను ఉమ్, రైట్ అనుకున్నది చేసుకుంటూ వెళ్ళడమే, అంతే. ఉమ్. అంతేనంటారు. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరగడం వల్ల నా లైఫ్ లో మీ లైఫే నేనేం కాదు చేశాను, అందరి లైఫ్ లో మీరు ఎవరిని పట్టించుకోరు అందరితోనూ కానీ. సంఘం అన్- నుంచి కాస్త దూరం జరిగాను నేను. మీరు ఒకసారి వింటారా? ఎందుకు అది అది రైట్ అనిపించింది పద్ధతి అంటే, కాదు కానీ అందరి లైఫ్ లో కూడా అలాంటివి ఉంటాయి, అవుతూనే ఉంటాయి. మనం ఒకటి అనుకుంటూ ఉంటే, అందుకే కదా తాను ఒకటి తలుస్తే దైవం ఒకటి తలిచింది అంటారు. అది జరుగుతూనే ఉంటుంది. అక్కడ దూరం జరగడం కాదు, హట్ అవ్వకుండా ఈగో నిజాలు చేసుకోవడం మనం చేయాలి. ఉమ్, మన తపనే అది కదా. ఆ సూక్ష్మమైన ఈగో మనని బాధిస్తుంది, అందరినీ బాధిస్తుంది. అది ఉంటే ప్యూరిటీ ఉండదు. ఆ, ఇది కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఉమ్, అంటే ఇప్పుడు నాలో కూడా ఇగో ఉండటం వల్ల ఇక్కడ మీలోనే నేనేం కాదండి, తప్పు హట్ అయిన చేశానని ప్రతి ఒక్కరిలో ఆలోచిస్తున్నాను. కృష్ణమూర్తి గారు అదే చెప్పారు. మీకు ప్రైడ్ లేకపోతే ఉమ్, హట్టే లేదన్నారు. ఉమ్, మనకి ఉన్నది ఎక్కడో, మనకి లేదని మనం భావిస్తున్నాం. ఇందాక అతను చెప్పినట్టుగా నేను హాయిగానే ఉన్నానని తను భావించేస్తున్నాడు. అలాగా హట్ అన్నది అది ఏంటంటే హిడెన్ ఇగో వల్లే హట్ అవుతాం. అయితే మా ఇంట్లో మొన్న మా కోడలు అన్నది, మీరు ఎవరితో కలవరు, ఏమీ లేదు, మీకు చాలా గర్వం ఉంది కాదండి, నేను ఒకటి అంటాను. అని అన్నది. అటువంటి ఇప్పుడు నిజమైన ఆధ్యాత్మిక సాధకుడు అవి కాదు. వీళ్ళేమన్నారు, ఎవరు ఏమన్నా వాటిని కాదు, వాటయా అని మీరు చూసుకోండి. ఉమ్, అదే మనకి ముఖ్యం. ఇంకొకరి ఇంప్రెషన్స్ ఎందుకు? కొంతమంది వేరేగా ఒక్కొక్కరు వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఇంప్రెషన్స్ ఇస్తారు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఆ, ఈ భావన లోకాభిప్రాయం. లోకముట కృష్ణ బుద్ధుడు చెప్పాడు, నువ్వు మాట్లాడకుండా ఉంటే మాట్లాడవండి కామెంట్ చేస్తుంది, మాట్లాడితే ఉమ్, నువ్వు వదరబోతు అని కామెంట్ చేస్తుంది. ఏం ఉమ్. చేసినా కామెంట్ చేస్తుంది గనక నువ్వు ఏది రైటో చేసుకుని వెళ్ళిపో అంటాడు ఆయన. ఇవన్నీ అంతేగాని మనం కామెంట్ పట్టించుకోకూడదు అంట. చేస్తున్నాదని వాటిని పట్టించుకుంటే మన జీవితంలో ముందడుగు వేయడం కష్టం. ఉమ్,
అందుకే ధైర్యం ఉండాలండి. అవమానాలు సహించగలిగే ధైర్యం అవసరం. ధైర్యం అంటే కేవలంగా అలా రాత్రి అంటే ధైర్యం, పులి అంటే ధైర్యం, పాము అంటే ధైర్యం కాదు. లోకం వెలివేసిన ధైర్యంగా నిలబడగలగాలి. అవమానాలు ఎన్నున్నా ధైర్యంగా ఉండగలగాలి. మన ఇలా గడ్డిపోచలా తీసి పారేసిన ధైర్యంగా ఉండగలగాలి. వాళ్ళ అభిప్రాయాలతో మనం ఉండడం కాదు. లేకపోతే ఎప్పుడు భట్రాజులను పెట్టుకొని పొగిడించుకుంటూ ఉంటామా ఏంటి, పూర్వం రాజులు చేసినట్టు? అసలు నిజం పొగడ్తలే చెప్పాలంటే కోరుకునేది. ఆ నెగిటివ్ గా చెప్పిన వాళ్ళ వల్ల, వాళ్ళు కోరుండి చెప్పినా, కోపంలో చెప్పినా వాళ్ళ వల్ల మనలో జీవితంలో డెవలప్మెంట్ వస్తుంది, పాజిటివ్ గా చెప్పిన వాళ్ళకంటే. ఉమ్, నిజమైన డెవలప్మెంట్ కోరుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అదే కరెక్ట్. అయితే ఈ ప్రశ్న నేను మా అబ్బాయితో అన్నాను. ఇంకొద్దు ఆ డిస్కషన్. ఇక్కడ నేను చెప్పాల్సింది మీకు చెప్పేశాను కదా. ఆ? ఆ, మీరు కూడా ఆ, ఆలోచించండి, ఇది రైటా కాదా. నాకు ఏమాత్రమైనా అందరు, ఇది కృష్ణమూర్తి గారు చెప్పింది కూడా, ప్రైడ్ ఉంటేనే హర్ట్ ఉంటాం. హర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఒకటి నిష్కామంగా వదిలేయాలి ఆ ఫలితం. రెండవది ఈ ఈగోని తీసి పారేయాలి అనేది మనం చూడాలి. దానికి అబ్బాయి ఒకలా అంటాడు, ఇంకొక పక్క వాళ్ళు ఒకలా అంటారు, ఇంకొకరు ఇంకోలా అంటారు. ఇవన్నీ మనకి వద్దు. అది ఎక్స్పాండ్ చేయడమే ఫర్ నో రీజన్. మరి కొందరు అంటారమ్మా, మరి ఈగో లేకపోతే మనిషి చచ్చిపోయినట్టే, ఏమీ కాదు, అవన్నీ వెజిటేబుల్ కబుర్లే. తినాలమ్మా అంటారు. శుష్క వేదాంతులు అంటారు. మరి జనక మహారాజు ఇగో లేకుండా రాజ్యం ఏలేడే. ఉమ్, ఇవన్నీ శుష్క వేదాంతుల మాటలు మనం పట్టించుకోకూడదు. వాళ్ళు మనస్సుతో ఊహించేస్తారు అనంతత్వాన్ని. అలా చెప్తారు. అందుకని మరి కాస్త కూస్తో చనిపోయే వరకు ఉంటుందేమో ఈ కాదు, అది అలా అహంకారం సరిపుచ్చుకోవడం కాదు. అలాగా అంటే అలా సరిపుచ్చుకుంటే, అందుకే సగం ప్రెగ్నెంట్ అన్నారు. హాఫ్ ప్రెగ్నెంట్ అన్నా ఆ మాత్రం వెంట్రుక వాసంత పరమ గురువులు చెప్తారు, అది ఉన్నా అది చాల్ట్. అలాంటి సరిపుచ్చుకునే మాటలు వివాహంబులందు ఎక్కడ అక్కడ బొంకవచ్చు, అటువంటివి, అటువంటి ప్రాపంచిక లౌక్యపు మాటలు ఆధ్యాత్మికతలో పనికిరావు. ఓకే, అందుకని వీళ్ళు ఏమిటన్నారు అని స్వల్ప మనస్సులు అన్న మాటలు మనం ఇక్కడ తీసుకురావద్దు. ఉమ్, వాళ్ళకి అన్ని రైటే, వాళ్ళు చేసినవన్నీ రైటే, ఏదోలా జస్టిఫై చేసుకుంటారు. నేను రైట్ అని చెప్పుకోవడానికి అలాగా. అదే వాళ్ళు రాంగ్ అని వాళ్ళకి తెలుసు అనిపిస్తుందమ్మా. ముందు మనకి అయినా కావాలండి. కూడా మనం అది అవేర్. ఒకసారి రాధ గారు, ఇక్కడ మీరు ఏం ఆ, చేస్తున్నారంటే, తెలుసో తెలియకో ఎదుటి వాళ్ళ యొక్క మాటలకి, కామెంట్స్ కి మీరు విలువ ఇస్తున్నారు. అది విలువ ఇచ్చినంత కాలం మన ప్రోగ్రెస్ ఉండదు. ఉమ్, మనం ముందుకు అడుగు వేయలేము ధైర్యంగా. నలుగురు పొగడాలి, ఇవన్నీ మనకి ఎందుకంటే వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాలి మనం? మనని పొగడాలంటే వాళ్ళు పొగడ్తలు. మనకంటే ఉన్నత స్థాయిలో ఉంటే గాని వాళ్ళు మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి అర్థం కాదు. ఉమ్, ఓకే, ఇంకెవరైనా అడుగుతారా? టైం అవుతోంది. నెక్స్ట్ టైం నుంచి అందరూ కొన్ని రాసుకోండి. అవి మనం ఇట్లా టైం వేస్ట్ అవ్వకుండా ఒకరి తర్వాత ఒకరు అడగొచ్చు. తర్వాత ఒకరికి చెప్పిన సమాధానం అందరూ కూడా దాన్ని ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ జనరల్ గా ఉన్నవే కానీ ఒక్క వ్యక్తి కోసమే కాదు కదా. ఓకే అండి, అయితే ముగించేద్దాం. మరి మీరు ప్రశ్నలు అవేమి అడగటం లేదు గనక అందరికీ నమస్కారం. ముగించేద్దామా? నమస్తే మేడం.
అమ్మ అయితే ఒక్క క్వశ్చన్. అడగండి. లేదనే ముగిస్తున్నాను తప్ప ఎవరు అడగట్లేదని చెప్పండి. సత్య అసత్యం అనే దాన్ని ఎలా గ్రహించాలి అంటే దాన్ని ఏ విధమైన గ్రహించాను, నేను సత్యంగా ఉన్నాను లేదా అసత్యంగా ఉన్నాను అనే దాన్ని ఎలా గ్రహించగలమమ్మా? అంటే ఒకటి సత్యం అంటే వ్యావహారిక సత్యం అమ్మా. ఏమంటారు? వ్యవహారంలో ఉమ్, సత్యం మాట్లాడడం అనేది ఒక సత్యం. తర్వాత ఓకే అమ్మా. ఆచరణాత్మక సత్యం, మూడోది అబ్సల్యూట్ ట్రూత్. ఉమ్, సో ఇది మనకి తెలుస్తుంది, వ్యవహారంలో మీరు ఎలా ఉన్నారనేది ఎవరికి వారికి తెలుస్తుంది. ఆచరణాత్మక అవునమ్మా. సత్యం అంటే చెప్పిన దాన్ని బట్టి మీరు ఉంటున్నారా లేదా, మాటలు ఒకటి ఓకే. చేయడం ఒకటి, అది మనకి తెలుస్తుంది. మూడోది అబ్సల్యూట్ ఓకే ట్రూత్ అమ్మా. అంటే ఆ పరమాత్మ తత్వం తెలుసుకోవడానికి మనలో ఆ ప్యూరిటీ వస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. ఓకే అమ్మా, క్లారిటీ. అంటే ఆచరణాత్మకంగా మిస్ అయినప్పుడు ఆ రెండిటికి ఆ దగ్గర చేరే అవకాశం ఉండదని చెప్తున్నారు. అంతే కదండి. జీవితంలో మనలో త్రికరణ శుద్ధి లేదు అంటే అక్కడ ఎప్పుడు ఎందుకు ఓకే లేదు, అమ్మా. మనకి సంథింగ్ ఏదో ఆశిస్తున్నాం కనుక అసత్యాలు ఆచరణాత్మకంగా లేదు. అది హిడెన్ గా ఉంటుంది, ఏదో సంథింగ్. అక్కడే అప్పుడు అలాంటప్పుడు ఆ పరమాత్మ తత్వం అన్నది అక్కడ ఉండదు. ఓకేయా? అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. ఓకే, ముగించేనా? ఇంకెవరైనా అడుగుతారా? సరే అమ్మా. ముగించేద్దాం.